మిథున రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అసలు గ్రహాల యొక్క ట్రాన్సిట్ యొక్క ప్రభావం వల్ల ఎలాంటి రాజయోగములు కానీ ఎలాంటి ధనయోగములు కానీ ఉన్నాయో మనం చూసే క్రమంలో ముందుగా అసలు రాశి యొక్క స్టేటస్ అండి, గ్రహాల యొక్క స్టేటస్ మనం చూస్తే కనుక గురువు అనేటువంటి ఆయన మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారండి. ఈయన యొక్క సంచారం డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి అదే స్థానంలో ఉంది. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహ సంచారములు అంటే 4 గ్రహ సంచారములు అరౌండ్ 15th అండి, అంటే 13వ తారీఖున శుక్రుడి యొక్క ట్రాన్సిట్ ఒకటి ఉంది, 15న 3 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. సో 13 దగ్గర నుంచి 15 మధ్యలో ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీన్నే చతుర్గ్రహ కూటమి అని కూడా ఉంటాం అనమాట. అయితే అది మీ యొక్క మిథున రాశి వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ కాబోతోంది అనేటువంటిది దాంతో చూద్దాము. తర్వాత కుంభంలో రాహు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు, మీనంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక ద్వారా మనం చూస్తే మీకు 3 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి మిథున రాశి వాళ్ళకండి. సో ఏవేంటి అంటే 3వ స్థానంలో కేతువు, 7th and 8th హౌసెస్లో బుధుడు, అష్టమంలో శుక్రగ్రహ సంచారం 13వ తారీఖు తరువాత నుంచి అనుకూలంగా ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి అని చెప్పొచ్చండి. అయితే మనం చూస్తే కనుక 3వ స్థానంలో అనుకూలించేటువంటి కేతువు ఈ మాసంలో ప్రత్యేకంగా మీకు వచ్చేటువంటి బలం ఏమీ కాదండి. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి ఏదైనా సాధించాలి, చెయ్యాలి, కష్టపడాలి అనేటువంటి ఆ పట్టుదల కానీ అవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అది మంచిదే, ఎక్కడా కూడా మిమ్మల్ని ఇంకా ఎప్పటికప్పుడు అంబిషియస్గా మార్చేటువంటి అది మంచిదండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఈ మాసంలో సప్తమ అష్టమ స్థానంలో కంప్లీట్ మాసం అంతా కూడా మీకు అనుకూలించే గ్రహము బుధుడండి. సో ఈ యొక్క బుధుడు అనేటువంటి ఆయన బాగుండడం వల్ల మిథున రాశి వాళ్ళకి జన్మ చతుర్థాధిపతి యోగకారకుడు. సో దీనివల్ల ఏంటి అంటే విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది వస్తుంది, తెలియనటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి భావన కలుగుతుందండి. ఒక పక్కన బుధుడు వల్ల, అష్టమ రవి వల్ల అది కూడా ఇబ్బంది ఉంటుంది, అది మనం మాట్లాడుకుంటే. సో ఇక్కడ ఈ బుధుడు అనేటువంటి ఆయన వల్ల ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అన్న ఫ్యామిలీ టైం అనేటువంటిది, అంటే బంధుమిత్రులతో కలవాలి, సరదాగా గడపాలి అనుకున్నా, లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఏవైనా తగాదాలు కానీ ఒడిదుడుకులు కానీ మనస్పర్ధలు కానీ ఉన్నా అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయండి ఖచ్చితంగా. సో అది ఆ విషయంలో అయితే బాగుంటుంది. బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి అనుకూలమైన టైం అని చెప్పచ్చు. ఖచ్చితంగా మంచి లాభాలు అనేటువంటివి గణిస్తారు. తర్వాత స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి శుభ విజయాలు అనేటువంటివి మాసంలో ఉన్నాయి. అష్టమంలో శుక్రుడు అనేటువంటి ఆయన 13వ తారీఖు తరువాత నుంచి మీకు అనుకూలంగా ఉన్నారండి. దీనివల్ల ఏం జరుగుతుంది, 5th లార్డ్ మీకు శుక్రుడు. దీనివల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం కానీ, లేకపోతే ఈ యొక్క మెరిటల్ లైఫ్లో ఉండేటువంటి మనస్పర్ధలు కానీ మాట పట్టింపులు కానీ అవన్నీ క్లియర్ అయిపోవడం ఒకటి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, లేకపోతే ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కళాకారులకైనా సరే శుక్రబలం బాగుండడం వల్ల మీకు అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయండి. అంటే అవకాశాలు వస్తాయి, మంచి ఆదరణ, ఏదో ఒక విధంగా డబ్బు అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. అయితే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయండి. జన్మంలో గురువు అనేటువంటి ఆయన బాగాలేదు. దీనివల్ల ఏంటంటే కొంచెం మానసిక ఒత్తిడి కావచ్చు, అవమానములు కావచ్చు, ఖర్చులు కావచ్చు పెరిగే అవకాశాలు ఉంటాయి. వాటి మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత మీకు రవి కుజులు ఇద్దరూ కూడా అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తారండి. అష్టమంలోకి వెళ్ళడం వల్ల ఏంటి అంటే మీకు ప్రాబ్లము, ఈ 2 గ్రహాలు కూడా మీకు పాడైపోతాయి. సో దానివల్ల ఎస్పెషల్లీ హెల్త్ అనేటువంటిది ఇబ్బంది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవది అష్టమ రవి వల్ల అకాల భోజనం, సమయానికి మీరు భోజనం చేయలేరు, ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఈ రకమైనటువంటి పరిస్థితి వల్ల ఒడిదుడుకులు కానీ, పనుల్లో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, చిన్న చిన్న అవమానములు ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఈ యొక్క పేరు ప్రఖ్యాతులు పబ్లిక్ డొమైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న అవమానములు కానీ ఆటంకాలు కానీ ఎక్కువగా వస్తాయి అని చెప్పొచ్చండి 15వ తారీఖు తర్వాత నుంచి. అయితే కుజుడు కూడా అష్టమ స్థానంలోకి వెళ్ళారు. రవి కుజులు ఇద్దరు కూడా అష్టమంలో ఉన్నారంటే మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల ఏదో ఒక గొడవ కానీ, కలహము కానీ, తగాదాలు కానీ వచ్చి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క తొందరపాటు నిర్ణయం వల్ల ఏదైనా పెద్ద పెద్ద ఛాన్సెస్ అన్నీ కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. లేకపోతే అష్టమ కుజుడి వల్ల ఏంటంటే చిన్న చిన్న అప్పులు చేయడం కానీ, లోన్స్ విషయంలో ఇబ్బంది పడడం కానీ, కోర్టు సమస్యల విషయంలో ఇబ్బంది పడడం కానీ, అష్టమ కుజుడు కలహకారకుడు అన్నమాట. చిన్న చిన్న గొడవలు, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ,
ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం బాగా బలంగా జాగ్రత్తగా ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తూ ఉన్నా ఆర్ లేకపోతే ఈ యొక్క కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే ఈ యొక్క కుజుడు కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది గ్రో అవ్వడానికి హెల్త్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పానండి, దశమంలో మీకు శని ఉన్నారు. దీన్నే కంటక శని అంటాము. కంటక శని యొక్క ప్రభావం ఏంటి అంటే మీ కెరీర్ పట్ల ఒడిదుడుకులు తీసుకురావడానికి కానీ, సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి కానీ ఎక్కువగా ఇబ్బంది చేస్తుంది. ప్రతి రాశికి సంబంధించింది కూడా ఒక క్లియర్ కట్ ప్రొటెక్షన్ ఉంటుందండి. ఆ రకంగా మనం మాట్లాడితే మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు కరెంట్లీ ఆర్థికం అండ్ కెరీర్ అనమాట, అంటే ఫైనాన్షియల్ అండ్ కెరీర్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాకు తెలిసి ఆ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటాయి ఈ యొక్క శని వల్ల. సో అలా ఉంటే కనుక మీరు కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అయితే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఎవరినైనా నమ్మి మీరు డబ్బులు ఇచ్చినట్లయితే అవన్నీ కూడా పోగొట్టుకోవడం, మోసపోవడం, అవమానపడడం, లాస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఈ రవి కానీ కుజుడు కానీ అనుకూలించాలి అంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే రవి కుజులు ఇద్దరు బలంగా అవ్వడానికి ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలండి. మీకు కంటక శని యొక్క ప్రభావం, శని ఎప్పుడైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో మీరు మీ కెరీర్ విషయంలో ఎక్కడో సంథింగ్ ఏదో మిస్ అవుతూ ఉన్నారు, ఎక్కడో ఏదో సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు, మీ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది సరిగ్గా లేదు, ఎక్కడో ఆ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది కుదరట్లేదు, మీలో ఉండేటువంటి నెగ్లిజెన్స్ కానీ బద్ధకము కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. సో వాటిని మీ యొక్క లోటుపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. నెంబర్ 2 ఏంటి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. దానివల్ల రవి అనేటువంటి ఆయన యాక్టివేట్ అవుతారు. కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెంచుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానములు వచ్చినా చెయ్యగలను అనే కాన్ఫిడెన్సే ఒక బూస్టప్ అనేటువంటిది మీకు ఇస్తుంది. కుజుడు అనేటువంటి ఆయన బాగాలేదు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, కలహాలు తగులు ఈ మాసంలో పెట్టుకోవద్దు, ఆరోగ్యము జాగ్రత్త, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల మిథున రాశి వాళ్ళకి కరెంట్లీ జనవరి మాసంలో మంచి శుభ ఫలితాలు కనబడతాయి. ఎలాంటి నష్టము కానీ, ప్రమాదము కానీ, ఆపద కానీ ఏదీ రాదు. సో చూసారు కదండి మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఈ యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో. ఇదే కాకుండా వ్యక్తిగత జాతకం ద్వారా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైతే దోషాలు ఉంటాయో ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ కట్గా మంచి చెడు అన్నీ కూడా మీతో మాట్లాడతాను. ఏదైనా దోషాలు ఉంటే స్వయంగా నేనే శాంతి పరిహారములు కూడా మీకు ఆచరింపజేస్తాను. సో తప్పకుండా ఎవరైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు.